క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి పెట్టేసుకుందామా? దీనికోసం అర కేజీ దాకా క్యాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వేరొక మిక్సింగ్ బౌల్లో సగం వరకు వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకుని ఒక చిల్లులు గిన్నెలోకి వడగట్టేసేసుకుని పొడిగుడ్డ మీద ఆరబెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇదే బాండీలో 100 గ్రాముల నూనెను వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇదే నూనెలో తాలింపు దినుసులు, చిటికెడంత పసుపు, 4, 5 ఎండుమిరపకాయలు, అలాగే కొద్ది కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్లో అరకప్పు కారం, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న ఆవపిండి, దీంట్లోనే చల్లారిపోయిన ఈ నూనెని వేసుకొని మిక్స్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి. దీన్నంతా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని 5-6 గంటల పాటు పక్కన పెట్టేసేసుకొని తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి పచ్చడి.